మిథున రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. అయితే ఖర్చుల విషయంలో మటుకి కాస్త జాగ్రత్త వహించాలి. వ్యయం ఎక్కువగా ఉంటుంది. షష్టమ లాభాధిపతి అయిన కుజుడు వ్యయ స్థానంలో ఉన్నారు. ఖర్చులు అధికంగా ఉండే అవకాశం ఉంది. రాబడి తక్కువగా ఉంటుంది. ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చే అవకాశం గోచరిస్తుంది. గట్టిగా ప్రయత్నం చేస్తే కానీ ఏది కదలని పరిస్థితి ఉంటుంది. మనం ఎంత ప్రయత్నాలు చేసినప్పటికీ అది అలాగే ఉంది అనే నిరుత్సాహపరమైన వాతావరణం ఉంటుంది. కానీ నిరుత్సాహాన్ని కోల్పోకుండా మీరు తీసుకున్న నిర్ణయాలు, సంకల్ప బలం ఏదైతే ఉందో చక్కగా ప్రయత్నం చేయండి. అన్ని విధాలుగా బాగుంటుంది. సహోదరు మధ్య స్థిరాస్తులకు సంబంధించిన విషయాలలో నా ఇబ్బందులు ఉండే అవకాశం లేకపోలేదు. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. ఎప్పుడో స్థిరాస్తి కొనుగోలు చేసిన విలువ పెరగడం, దానిని కాస్త అమ్మేసి స్థిరాస్తులు మరింతగా వృద్ధి చేసుకోవాలి. పిల్లల భవిష్యత్తు కోసం, వాళ్ళ చదువుల కోసం జాగ్రత్తగా ఖర్చు చేయాలి అన్న ఆలోచన ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సరే మీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు ఒకరికొకరు మాట్లాడుకున్న తర్వాత ముందుకు వెళ్ళండి. 10 మంది ఫ్రెండ్స్ ఎవరో చెప్పారని చెప్పేసి వాటి విషయంలో కాకుండా మీరు సొంతంగా నిర్ణయాలు, భాగస్వామి నిర్ణయంతో ఏకీభవించుకుని ఒకరినొకరు అర్థం చేసుకుని ఒక మాట మీద ముందుకు వెళ్ళండి. భవిష్యత్తు బాగుంటుంది. ఫినాన్స్ పరంగా మంచి స్టెబిలిటీ అనేది ఏర్పడుతుంది. అదేవిధంగా ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి మీకు రావాల్సిన బెనిఫిట్స్ కానీ లేదా ఉద్యోగం కానీ వచ్చే అవకాశాలు గోచరిస్తుంది. ప్రైవేట్ పరంగా నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో అది కొంతకాలం ఆగి ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ఎందుకంటే ఉన్న ఉద్యోగంలో స్థిరత్వం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈ రాశిలో మించిన విద్యార్థులు కాలం అనుకూలంగా ఉంది. సప్తమ దశమాధిపతి అయిన గురువు ద్వితీయ స్థానంలో ఉన్నారు. చక్కగా మంచి విద్యారంగానికి సంబంధించిన భవిష్యత్తు ప్రణాళిక చేసే ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో ఆ దిగ్విజయంగా పూర్తవుతుంది. ఈ విదేశాల కోసం ఏదైనా కార్యక్రమం తలపెడితే ఆ దిగ్విజయంగా పని పూర్తవుతుంది. గురుగ్రహం అనుగ్రహం వల్ల ఏదైనా సాధించగలం. గురువు మనకు అనుగ్రహం బాగుంది, చక్కగా మన పని మనం చేసుకుందాం అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చక్కగా ప్రయత్నాలు ప్రారంభించండి, బాగుంది. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చాలా వరకు అనుకూలంగానే ఉంది. చెప్పుకోదగ్గ స్థాయిలో ఇబ్బందులు ఏమీ ఉండవు. అయితే మాతృ సంబంధించిన ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్త వహించాలి. వాటి విషయంలో తప్ప ఇతరత విషయాలు అన్నీ బాగున్నాయి. అదేవిధంగా ఆకస్మిక ప్రయాణాలు కొన్ని చేయవలసి ఉంటుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. అదేవిధంగా ఏదో ఒక తెలియని మనోవేదన వెంటాడుతుంటుంది. అన్నీ బాగున్నాయి కదా, ఎందుకు ఇలా జరుగుతుందో అనుకుంటారు. ఎటువంటి ఇబ్బంది లేదు. మీ పని మీరు ప్రారంభించండి. వ్యాపారంలోనూ ఉద్యోగంలోనూ చక్కటి అవకాశాలు, పేరు ప్రఖ్యాతులు కలిసి వస్తాయి. అది తప్ప ఇటువంటి ఇబ్బంది లేదు. ఖర్చులు అంటారా, ఎప్పుడు ఖర్చు ఉంటూనే ఉంటుంది. రూపాయికి 2 రూపాయలు మీరు ఖర్చు పెడతారు, వెనకాడరు. మనం బాగుండాలి, 10 మందికి బాగుండాలి అన్న ఆలోచనతో చేసే ఏదైతే కార్యక్రమం ఉందో అది నెరవేరుతుంది. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం, అఘోరపాస్పద హోమం చేయించడం చెప్పదగినది. అదేవిధంగా వివాహ సంబంధించిన విషయవహారాలు, పునర్వివాహ సంబంధించిన విషయవహారాలు ఏవైతే ఉన్నాయో చక్కగా కాలం అనుకూలంగా ఉంది. మంచి సంబంధం కుదిరే అవకాశాలు గ్రహాలు గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు సోమవారం కానీ శనివారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in